పిచ్చి పెట్టిందా? మా నాయన ప్రభు నమ్ముకున్నాడని మొత్తం రెడ్డి జాతంతా విలేసిందిరా మమ్మల్ని. ఒక స్ట్రైట్ క్వశ్చన్ కొంచెం ఇబ్బంది పెట్టేది ఉంటుంది. డైరెక్ట్గా శివారెడ్డి కాదు, రాజారెడ్డి ఆ పాత్రలో ఉన్నటువంటి ఏదైనా ఒక డైలాగ్ మాకు చెప్పగలరా? ఏందిరా బొట్టు కట్టొచ్చుండావో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళమే అనేపట్టుకో, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే మేము నమ్ముకున్న వాళ్ళం దేవుళ్ళు కాదంటాడు ఆయన. తిరుపతి అయితేరా శాఖల మీద శాఖలు ఎత్తాడావా? అందరికీ నమస్కారం, నేను మీ కొట్టే కావ్య. ఇటీవల మయసభ అనే ఒక వెబ్ సిరీస్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాలకు కూడా సుపరిచితులైనటువంటి వ్యక్తితో ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నామండి. ఆయన ఎవరో కాదు, ఆ వెబ్ సిరీస్ చూడగానే రాజారెడ్డి మనం అనుకుంటున్నటువంటి పాత్రలో ఉన్నటువంటి శంకర్ మహంతి గారితో ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. ఆయనతో ఎన్నో విషయాలు అటు పొలిటికల్గాను ఇటు సినిమాకి సంబంధించి కూడా తెలుసుకోబోతున్నామండి. సార్ నమస్తే. సార్ నమస్తే మే. సార్ సామాన్ ఏమైనా తెచ్చినారా? ప్రశ్నల మీద ప్రశ్నలే మాకమ్మే. ఇప్పుడేనా? ఇంకా చాలా ఉన్నాయి సార్. సరే సరే. ఏంటి సార్ అసలు ఈ మయసభ వెబ్ సిరీస్ ద్వారా దర్శకుడు దేవకట్ట గారు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు పలానా రాజారెడ్డి పాత్ర చేయబోతున్నారు అని మీకు చెప్పగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? అమ్మా, రాజారెడ్డి గారి పాత్ర అనలేదమ్మా, శివారెడ్డి. నా దేవకట్ట గారి పాత్ర శివారెడ్డి. దానికి నన్ను పిలిపించారమ్మా. మరి మీరు శివారెడ్డి అని చెప్తున్నారు, కానీ జనాలేమో ఆ వెబ్ సిరీస్ చూసిన తర్వాత అందులో పాత్రలన్నీ వాళ్ళు చూసిన తర్వాత మిమ్మల్ని అయితే ఆయన రాజారెడ్డిగానే అందరూ భావించేసుకున్నారు. అమ్మా, నా దేవకట్ట గారు శివారెడ్డి అన్నారు, మీరు రాజారెడ్డి అంటే నేనట్టు ఒప్పుకోవాలి? ప్రజల్ని ప్రేక్షకుల్ని మీరు వ్యతిరేకిస్తున్నారా? ఆ ప్రేక్షకులను ఎలా వ్యతిరేకిస్తామమ్మా? వాళ్ళు ఎలా ఊహించుకుంటారు? మాకేంటంటే శివారెడ్డి అనే ఉంది అక్కడ, బాంబులు శివారెడ్డి అని ఆపోజిట్ క్యారెక్టర్తో అంటారు ఆయన. ఓకే, నా దేవకట్ట గారు శివారెడ్డిగానే పిలిచారు, మీరు రాజారెడ్డి అంటే నేనట్టు ఒప్పుకుంటా? సరే సార్, మీ మాటకే వద్దాము. శివారెడ్డి క్యారెక్టర్తో నిజంగా అందరికీ బాంబులు శివారెడ్డి క్యారెక్టర్తో మేమందరం బెంబేలు ఎత్తిపోయేలా అయితే మీరు సూపర్గా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఈ క్యారెక్టర్ మీకు దగ్గరకు వచ్చినప్పుడు పలానా క్యారెక్టర్ని నేను చేయబోతున్నానని తెలియగానే ఇటు మీరు కావచ్చు, మీ ఫ్యామిలీ కావచ్చు, ఎలా ఫీల్ అయ్యారు సార్? హ్యాపీ ఫీల్ అయ్యామ్మా. ఎందుకంటే ఒక నటుడికి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆకలితో ఉన్న వ్యక్తికి చక్కని భోజనం పెడితే ఎలా సంతృప్తి చెందుతారో ఆ రకంగా ఎన్నో ఏళ్ల నుంచి 9 ఏళ్ల కళ, 9 ఏళ్ళు కాదు 9 సంవత్సరాల వయసులో కళ, హీరోకి కాంబినేషన్లో చేయాలి, యాక్టర్ అవ్వాలి, క్యారెక్టర్ యాక్టర్ అవ్వాలి అని ఒక కోరిక. ఆ కోరికలో ఫస్ట్ మాది గుడివాడ, ఓకే, కృష్ణా జిల్లా. ఎన్టీ రామారావు అన్నగారు, ఆయనకి విలన్ ఎవరిగా చేశారు? సత్యనారాయణ, కైకాల సత్యనారాయణ గారు చేశారు. ఆయన అందరూ కైకాల అంటుంటారు అటు ప్రాంతంలో. మా గుడివాడే ఆయన. కాబట్టి నేను నెక్స్ట్ హీరో ఎవరు? బాలకృష్ణ గారు అవుతారు వారసుడుగా. ఆయనకి విలను మహంతి, శంకర్ మహంతి అవ్వాలి అని 9 ఏళ్ల వయసులో కలగన్నాడు. ఇప్పటికి 55 ఏళ్ళు వయసు కలకి. 64 ఏళ్ళకి ఈ మయసభ ద్వారా దేవకట్ట గారు తీసుకొచ్చారు జనం ముందుకి. సార్ మీరు సీరియల్స్లో కూడా నటించారు కదండి, మరి ఇప్పుడు ఈ సీరియల్స్ నుంచి ఇట్లా పెద్ద స్క్రీన్లోకి వచ్చే అవకాశం ఎలా దక్కిందండి? అంటే సీరియల్స్ అని ఒకటే అని కాదమ్మా, నటుడుగా హైదరాబాద్ వచ్చా నేను. ఓకే, నటుడు కోసం ఏంటంటే ఏది అవకాశం ఉంటే దాన్ని. ఇప్పుడు రంగుల రాట్నం అని ఆ సీరియల్లో చేశాను, అనిల్ కుమార్ గారి డైరెక్షన్లో. తులసి దళం అని ఒకటి చేస్తున్నాము, అవి మెయిన్ లీడ్సే. ఆ తర్వాత ఇక సినిమా వేషాలు ప్రయత్నం చేసే దగ్గర భీమిలి కబడ్డీ జట్టు అని, హై స్కూల్ అని, లజ్జా అని, నారప్ప అని, దసరా మూవీ కింద 2023 గామి అని, ఇప్పుడు ఈ దేవకట్ట గారి మయసభ, అలా వచ్చింది ఈ జర్నీ. శివారెడ్డి పాత్ర మీరు అనుకున్న శివారెడ్డి, మేము అనుకుంటున్నటువంటి రాజారెడ్డి, అది మీ ఇష్టం. రాజారెడ్డి మీ ఇష్టం అమ్మా, దేవకట్ట శివారెడ్డి. ఆ పాత్ర గురించి మీరేమన్నా ఇంకా తెలుసుకున్నారా? తెర మీద ఏం కనిపించినా ఆ శివారెడ్డి హావభావాలు కానీ, కదలికలు కానీ, మాటలు కానీ ప్రతి ఒక్కటి దేవకట్ట గారిదే. ఆయన ఏం చెప్తే అదే, ఆయన ఎలా చేయించాలో అలా చేయించుకున్నారు, ఆయనే చేయించారు. ఇది అసలు వాస్తవ కథ ఆధారంగా తీసిందా సార్, లేకపోతే కల్పితాలు ఉన్నాయా? దేవకట్ట గారి కలలో కలిగిన కథ, ఆయన ఊహించుకున్న కథ, ఆయన రాసుకున్న కథ,
అనే చెప్పారమ్మా. ఇప్పుడు ఎన్నో సినిమాలు చేశానని కూడా మీరు చెప్పారు కదా, అనేక పాత్రలు చేశామని. కానీ ప్రేక్షకులు దీంట్లో మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నందుక మిగిలిన వాటిలో రిసీవ్ చేసుకున్నారని మీరు భావిస్తున్నారా? అది అంటే ఇంతగా కాదమ్మా, ఈ పాత్రలో చూసినంతగా కింద మిగిలిన పాత్రలు ఇప్పుడు దసరా మూవీలో ఉంది, ఈయన పర్వాలేదు, ఈయన చేస్తాడు అనే ఒక అభిప్రాయానికి అయితే వచ్చారు. ఏం చేస్తాడు, ఎలా చేస్తారనే దాన్ని దేవకట్ట గారు లాక్కొచ్చి ఆయన వదిలేరు. ఈ పాత్ర కోసం మీరు ఏదైనా స్పెషల్గా ప్రిపేర్ అవ్వడం కానీ ఏమైనా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం ఏమైనా జరిగిందా సార్? ఏమీ లేదమ్మా, అంతా దేవకట్ట గారే. వచ్చేవాడిని చెప్పేవారు, కిరణ్ గారు ఉండేవారు కో డైరెక్టర్ గారు. వాళ్ళంతా సీన్ అనుకొని దాని ఒక హావభావాలను ఆ సీన్కి ఇంపాక్ట్ని అంతా చెప్పి వాళ్ళు దిద్దించినట్టుగా నన్ను నడిపించారు, దిద్దించారు, చేయించారు. ఈ వెబ్ సిరీస్లో సహోదరులు ఇద్దరిని కాకుండా మనం మాట్లాడితే ముఖ్యంగా మీ గురించే మాట్లాడుకోవాలి, అది తెలిసిన విషయమే. మరి ఇంత వెయిటేజ్ ఉన్న దాంట్లో ఒక్కసారిగా అవకాశం వచ్చి చేయడం అనేది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? గాడ్స్ గ్రేస్. ఒక చిన్ననాటి 9 ఏళ్ల వయసులో కనిన కళని 55 ఏళ్ల వయసు నాటికి తీర్చిన అరుణాచల రమణుడు మన దేవకట్ట గారి రూపంలో ఈ విజయాన్ని అందించారని భావిస్తూ పరిపూర్ణ సంతృప్తితో ఉన్నాను. సార్, ఇప్పుడు దాకా మీరు మీ డైరెక్టర్ని చాలా బాగా చెప్పుకుంటూ ఆయన గురించి మాట్లాడుతూ వస్తున్నారు కాబట్టి నిజంగా మీ దగ్గరికి వచ్చినటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో అదే స్క్రిప్ట్ మీరు ఆన్ స్క్రీన్లో ప్రజెంట్ చేసిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టీం మొత్తం హ్యాపీ అయిపోయారా? అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మించి అది వచ్చింది అనుకుంటున్నారా వాళ్ళు? బాగా. ఎందుకంటే చేస్తున్న టైంలో ఎంత చేయాలో అంత చేయిస్తారు దేవకట్ట గారు. ఆయన ఒక తపస్వమ్మ. ఆయన కథ రాసే దగ్గర నుంచే ఒక తపస్సులా చేస్తారు. సమాజానికి నా వంతు ఏదో చేయాలనే తప్పించే వ్యక్తి దేవకట్ట గారు. ఏమున్నాయి, ఎలా జరుగుతున్నాయి, దీన్ని ఏ రకంగా మనం మన వంతు మార్పు చేయగలుగుతాం, మన వంతు సందేశాన్ని ఇవ్వగలుగుతాం, మనం దేని ద్వారా చెబుదాం అని ఒక సినిమా మాధ్యమాన్ని ఎంచుకొని కథ రాసుకొని అది మళ్ళీ నవరసభరితంగా ఉండాలి. అప్పుడే కదా ప్రేక్షకులు చక్కగా దాన్ని రిసీవ్ చేసుకుంటారు. అప్పుడు దాని నుంచి వాళ్ళల్లో ఎవరన్నా కొంత ఒక మంచి పరివర్తన రావాలని ఆయన భావనతో అంత చేస్తూ ఆయన ఎన్నుకునే పాత్రలు కానీ ఏ పాత్ర దారిని అయితే ఎన్నుకున్నారో ఆ నటుడికి నటికి అంత చక్కగా వివరించి చెప్పి తీర్చిదిద్దుతారమ్మా. అంతటి తపస్వి. ఎంత టైం పట్టిందండి ఈ వెబ్ సిరీస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి? స్టార్టింగ్ 2023 డిసెంబర్ స్టార్ట్ చేసినట్టు నాకు గుర్తమ్మా. అక్కడి నుంచి డబ్బింగ్ కంప్లీట్ అయ్యేపాటికి 2024 ఆగస్టు. అక్కడ నుంచి ఈ ఆగస్టుకి 1 ఇయర్ పట్టింది. అంటే ఇప్పుడు 5 లాంగ్వేజెస్ దీన్ని డబ్ చేస్తున్నారు కదా, అందువల్ల ఆ టైము సీజీ వర్క్స్ కానీ సంథింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు కానీ ఇవన్నీ కలిపి 1 ఇయర్ తీసుకున్నారు. మీరు చేసినటువంటి ఈ పాత్రకు సంబంధించినటువంటి ఏమైనా ఆన్ సెట్స్లో అయితే అవ్వచ్చు, మీకు ఏదైనా గుర్తుండిపోయే మెమరబుల్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందా సార్? అంటే ఇక మన ఆది పినిశెట్టి గారు, చైతన్యరావు గారు వాళ్ళిద్దరూ, అంటే నేను కొత్త, నేనెవరో వారికి తెలీదు. ఆ శివారెడ్డి పాత్ర ద్వారా చైతన్యరావు అంటే ఆయన ఎంఎస్ రెడ్డి పాత్ర చేశారు నా కొడుకు పాత్రగా. ఆయన అట్లనే ఆది గారు నన్ను ఓన్ చేసుకొని ఒక సహనటుడిగా నా వయసు వాళ్ళు గౌరవిస్తూ అభిమానిస్తూ వాళ్ళల్లో కలుపుకొని కుర్రాళ్ళలాగా నన్ను సరదా చేస్తా నన్ను ఫ్రీ చేశారు. ఒక హ్యాపీనెస్ ఇస్తూ చక్కగా కొన్ని అలా అని ఇలా చేయండి గురువుగారని అలా వాళ్ళు కూడా నన్ను కోఆపరేట్ చేశారు. చక్కగా వాళ్ళతో పాటు కూర్చోబెట్టుకునేవాళ్ళు. అంటే ఒక స్థాయిలు అనేవి ఉంటుంటాయి, వయసులు కాదు, కానీ అవన్నీ మరిచి అంత దగ్గర చేసుకొని నన్ను తేలిక చేసి వాళ్ళ మనసులో పెట్టుకున్నారు. అది కూడా చక్కగా నేను చేసుకోవడానికి ఉపయోగపడి ఉంటుంది. ప్రస్థానం అనే సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అయితే లేదు సార్, ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఆ ప్రస్థానానికి నిజంగా ఒక ప్రస్థానం ఉంది. సో అటువంటి సినిమాని తీసినటువంటి డైరెక్టర్ దేవకట్ట గారు, మరి ఆయనతో నా సినిమా ఉంటుంది, నేను ఇట్లా యాక్ట్ చేయబోతున్నాను అని చెప్పాను, కానీ నిజంగా ఆయనతో మీకు ఏదైనా మెమరబుల్ ఇన్సిడెంట్ ఉందా? ఎందుకంటే 2010లో ప్రస్థానం సినిమా చేశారమ్మా. అప్పుడు వెన్నెల సినిమా చేస్తున్నారు. అప్పటికి ప్రస్థానం షూటింగ్ ఏర్పాట్లు ఇవన్నీ జరుగుతున్నాయి, ఆర్టిస్ట్ సెలక్షన్లు జరుగుతున్నాయి. వెన్నెల చేసిన దాన్ని బట్టి ఆయనలో ఒక మంచి క్వాలిటీ ఉంది, మంచి ఒక ప్రభావం చూపించే దర్శకుడు ఈయన అని ఒక భావంతో ఆయన దగ్గర ఆయన దర్శకత్వంలో చేయాలి ఒక మంచి పాత్ర అని నేను కోరుకునేవాడిని.
అందులో అవకాశం కలగల. మొత్తానికి ఏదో చిన్నది ఏదో చేసాము కానీ అది తృప్తి కలగదు కదా. అది డైరెక్టర్ గారికి తెలియకుండానే ఆ పాత్ర అన్నేళ్ల నుంచి 15 ఏళ్ళుగా ఎదురు చూశాను. ఆ ప్రస్థానం రిలీజ్ అయింది, ఎంత హిట్ అయిందో మనం అదొక చరిత్రలాగా ఉండిపోయింది. ఆ డైలాగ్స్ కానీ, ఆ కథా విధానం కానీ, ఆయన చెప్పిన నరేషన్ కానీ, ఇదంతా దాంతో ఏంటందులో నేను మిస్ అయ్యాననే బాధ బాగా ఉండేది. అది ఇది ఫిల్ చేసింది. అసలు 15 ఏళ్లకి ఆ దేవకట్ట గారి దర్శకంలో మరొక మహత్తరంగా మీ అందరితో ప్రశంసలు పొందేంతటి పాత్రని పొందడానికి 15 సంవత్సరాల కాలం పట్టిందా అనేది ఒక మధురమైన జ్ఞాపకం నాకు. ప్రశంసలు అన్నారు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ సార్. అంతా అయిపోయింది, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, టీం అంతా చాలా హ్యాపీగా ఉన్నారు, అర్థమైపోతుంది. సో ప్రేక్షకుల నుంచి మీకు వచ్చినటువంటి ఫస్ట్ రియాక్షన్ అంటే మిమ్మల్ని ప్రశంసించడం అనేది ఎలా, అంటే ఎటువంటి రియాక్షన్ తీసుకున్నారు? ఎందుకంటే ఇప్పుడు నేను అరుణాచలం అంటారు, తిరువణ్ణామలై అరుణాచలం రమణ మహర్షి, అక్కడ శివ సన్నిధి అని తెలుగువారి ఆశ్రమం ఉందమ్మా. అవునండి, అవును. అక్కడ వారు ఒక 25 సంవత్సరాల నుంచి తెలుగు భక్తుల కోసం ఆ కుటుంబం అంకితం అయిపోయి ఆ ట్రస్ట్ను పెట్టి అక్కడ వసతి అన్నదానం ఇవన్నీ నడిపిస్తూ ఉన్నారు. 2020లో వారిని కలిసినప్పుడు నాకు 1 సంవత్సరం పాటు ఆశ్రయం ఇచ్చారు. ఓకే, అంటే మీరు ఆ టైంలో ఉన్నారా సార్ అక్కడ? అక్కడ ఉన్నా 1 year. అక్కడికి వెళ్ళిన తర్వాత నారప్ప షూటింగ్ అని పిలిస్తే మళ్ళీ పంపించారు. అట్లా 4 ఏళ్ల పాటు ఇక్కడ ఉండిపోయాను. మళ్ళీ ఇటు మైసభ డబ్బింగ్ కంప్లీట్ చేశాక అది జనవరిలో వస్తుందని అలా ఎలా ఎదురు చూసి లేట్ అవుతున్న క్రమంలో సరిగ్గా జరగాల్సింది జరుగుతుంది అనుకుంటాం కదా అని అక్కడికి వెళ్ళిపోయాను నేను, మా మిస్సెస్. మళ్ళీ వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత 4 నెలలకి ఈ విజయం. అంటే ఆ శివ సన్నిధికి వెళ్ళిన ప్రతిసారి దీనికి ఏం జరిపించాలో అది జరుగుతూ ఉన్నట్టుగా ఒక పాజిటివ్ వైబ్ నడుస్తూ ఉంది. అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఆ 4 నెలల కాలంలో ఏప్రిల్లో వెళ్ళినాడిని ఆగస్టు 7న టెలికాస్ట్ అయింది. 8వ తారీఖు నుంచి భక్తులు అక్కడికి వచ్చే వాళ్ళల్లో చూడటం, ఏమంటే మీరు మైసభలో చేశారా, మీరేనా అని అంటాం. అవునండి అని అంటే, ఏంటంటే ఇంత సాఫ్ట్గా ఉన్నారు ఇక్కడ, అక్కడేంటి అంత చేశారు, ఏంటి బాంబులు శివారెడ్డి అదే ఒక ఫోటో అని ఆ అనుభూతి అక్కడున్నా కూడా నాకు ఇక్కడ తమిళనాడు అది. ఇక్కడ నుంచి అక్కడికి వచ్చి చిన్న పిల్ల పెద్ద అందరూ కూడా ఆ రకరకాల ప్రాంతాలు, అనంతపురం, అటు కడప, ఇటు వైజాగ్ కదా సార్. అక్కడేమో సినిమాల్లో చూస్తే బెంబేలు ఎత్తిపోయేలా చేసేసి రియాలిటీ ఏనేంట్రా బాబు మునిలాగా ఇలా వచ్చి కూర్చున్నారని చెప్పని, అలా ఇప్పుడు మన ఐటీ స్టూడెంట్స్ పిల్లలు జాబ్ చేసుకుని బెంగళూరు నుంచి మన రకరకాలుగా తెలుగు వాళ్ళు ఎవరు వస్తున్నారో వచ్చినప్పుడు చూడటం, అక్కడ కౌంటర్లో నన్ను చూడటం, వాళ్ళు ఏమండి అంటూ ఎంతో ఆశ్చర్యపోతా ఆనందపడతా ఒక్క ఫోటో అంటూ ఆ ఫోటోలు దిగుతుంటే ఇంకా వీడు చిన్నప్పుడు కలిగిన కళ్ళకి అంతకు మించిన ఆనందం. అక్కడ కూడా నాకు ఆ తండ్రి ఈ దేవకట్ట గారి రూపంలో విజయాన్ని అందించి తృప్తిపరచడం, అలా ప్రేక్షకుల నుంచి అలాంటి ప్రశంసలు. మరి మూవీ అంటే సినిమా అసోసియేషన్ నుంచి కానీ ఈ సినీ పరిశ్రమ నుంచి ఎలాంటివి వచ్చినాయి సార్? ఎలాంటి బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి అంటున్నారంటే, నేను సినిమా పరిశ్రమకి పెద్దగా తెలియదు. కొద్ది మందికి దసరా మూవీ అని అట్లా దాని కొంతమంది వరకు తెలుస్తుంది. పెద్ద దర్శకులు వాళ్ళ దృష్టికి ఇంకా వెళ్ళాల, నటులు కానీ దీనికి కానీ. దీని నుంచి ఇప్పుడు నిన్న 20వ తేదీన మైసభ సక్సెస్ మీట్ అని పెట్టి ఒక లిమిటెడ్గా ఒక పెట్టిన దగ్గర బిగ్స్ అంతా వచ్చున్నారు అక్కడికి. ఇక వాళ్ళంతా కూడా రాజారెడ్డి మా ప్రేక్షకుల అంటే వాళ్ళందరూ ప్రేక్షకులుగా చూశారు కాబట్టి ఆ మాట అంటూ ఉంటే అయ్యా నన్ను శివారెడ్డి నండి అని నేను చెప్పుకోవాల్సి వచ్చింది. మా దేవకట్ట గారు శివారెడ్డి నేను అని చెప్పుకుంటే లేదు మాదే అంటూ వాళ్ళంతా ఓన్ చేసుకొని అంతగా నన్ను మీరు ఇక్కడే ఉండండి ఇంకా ఎన్నో చేయాల్సి ఉంది బాగా ఉందని వాళ్ళందరూ హత్తుకొని. అది మీకు నచ్చిన ఫేవరెట్ హీరోయిన్స్ ఎవరు సార్? నచ్చిన ఫేవరెట్ హీరోయిన్స్ అంటే మేము 60s మోడల్ కదమ్మా. అప్పుడే చెప్పండి పర్లేదు. ఇది 60s మోడల్ కదా. మరి ఇక నందమూరి తారక రాముడు ఆ రోజులకి, సావిత్రి గారు మహానటి, మళ్ళీ వయస్సు పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ కాలేజీ రోజులకు వచ్చే కొద్దీ ఇక్కడ మరి ఇక బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, ఈ లైను. అంటే అట్లా ఆర్టిస్ట్గా నటుడిగా చూస్తుంటే
మళ్ళీ ఎవరు ఏ పాత్ర చేస్తున్నా ఆ పాత్రలో ఉన్న గొప్పతనం దానికి కనెక్ట్ అయిపోతాం. సరే, మీరు అనుకున్న శివారెడ్డి అయితే అవ్వచ్చు, మేము అనుకున్న రాజారెడ్డి అయితే అవ్వచ్చు, అంతా అయిపోయి సక్సెస్ అయిపోయింది, బాగా చెప్పేస్తున్నారు. నిజంగా ఏమన్నా కొంచెం భయపడేలాగా ఏమన్నా బాంబులు శివారెడ్డినే బెదిరించేలాగా ఏమన్నా బెదిరింపులు వచ్చాయా? ఏం లేదమ్మా, ఏం లేదు. ఓకే, అట్లాంటి అనుభూతులు అంటే ఎవరైనా ప్రేక్షకుల నుంచి అట్లాంటి కాల్స్? ఏమీ లేదు. అందరూ చక్కగా వాళ్ళ సొంత పాత్రల్ని ఫీల్ అయ్యి అభినందిస్తున్నారు నటుడిగా. ఓకే, మొత్తానికి ఈ వెబ్ సిరీస్ తర్వాత ఇంకేమైనా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీకు ఓకే అయ్యాయి సార్? ప్రెసెంట్ ఏమైనా ఎవరితో చేస్తున్నారు? నేను ఎక్కడున్నానో ఎవరికి తెలియని పరిస్థితుల్లో ఉంటే నా దేవకట్ట గారు, నేను అక్కడ అరుణాచలంలో ఉండగా ఆ శివ సన్నిధిలో నా సమయం అయిన తర్వాత 6 తర్వాత నా రమణాశ్రమానికి వెళ్తాను. నేను రమణ మహర్షి ఆశ్రమానికి, నేను నా భార్య వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్పుడు దేవా సార్ ఫోన్ చేశారు. ఓకే, చేసి మంత్రి గారు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పానంటే, ఇక ఆయనకి మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నానండి, మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి అది ఇది అన్న. ఎక్కడున్నారండి? ఇట్లా అరుణాచలం వచ్చేసాను కదా ఏప్రిల్లో, ఇలా వచ్చేసాను, ఇక నేను తృప్తి పడిపోయానండి జీవితంలో అని అన్నా. మరి ఎట్లా ఇండస్ట్రీ అంతా అది? మరి ఇండస్ట్రీని వచ్చి ఒక ఊపు ఊపేసి మళ్ళీ నేను తృప్తి పడ్డాను, శివ సన్నిధిలో ఉంటానంటే ప్రేక్షకులు ఊరుకోరు కదా? అదే మా నీకు దేవాసారి లేదు రావాలంటే, ఇక మరి మీ పిలుపు మేరకు ఇక మీరు అంతా ఎలా నిర్ణయిస్తే ఎలా అని అన్నాను. అప్పుడు ఆయన ట్వీట్ చేశారు, ఆయన ట్విట్టర్లో. అది బాగా కనెక్ట్ అయింది. అంటే ఎంతోమంది ట్వీట్ చేస్తున్నారంట, ఎవరైనా ఈయన తెలిస్తే చెప్పండి, ఆయన కాంటాక్ట్ ఇవ్వండి అంటున్నారంట. అది నా అదృష్టం. ఇంకా అంతమందికి నేను తెలిసేలా లేను ప్రస్తుతం, అరుణాచలంలో ఉండిపోవడం శివ సన్నిధిలో. కాబట్టి ఇప్పుడు మన ఈ మీడియా మిత్రులందరూ కూడా మీలాగా పిలిపించి చేసి 10 మందికి తెలియజేస్తున్నారు. అందుకు అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. సో భవిష్యత్తులో మీరైతే ఫుల్ బిజీ అయిపోతారు సార్. సో అందుకని ముందు జాగ్రత్త చర్యలు ఇవన్నీ. మేము కూడా పలానా వాళ్ళతో మా ఛానల్ ఇంటర్వ్యూ చేసుకున్నాము, మేము పలానా వాళ్ళని ఫేస్ చేసామని చెప్పుకోవడానికి ఇవన్నీ చాలా అనుభూతి చెందేటువంటి జ్ఞాపకాలు మాకు కూడా. ఇంకా భవిష్యత్తులో కూడా మేము ఇలాగే మీతో మరిన్ని ఇంటర్వ్యూస్, మీరు మంచి సక్సెస్ కావాలని కూడా కోరుకుంటున్నాము. సార్ ఇప్పుడు అదేవిధంగా ఈ ఫ్యూచర్ గురించి మాట్లాడారు కాబట్టి ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారు? అంటే సాఫ్ట్గా వెళ్తారా, లేకపోతే ఇలాగే రెబల్ క్యారెక్టర్స్ మీరు చేయాలనుకుంటున్నారా? ప్రేక్షకులకి ఎలా కావాలో అలాగా ప్రేక్షకులు డిసైడ్ అయిపోయారు కదా. ఎందుకంటే దర్శకులు వీడి దీనికి వారి కోణంలో దేనికి సరిపోతాడు అనుకుంటే దాన్ని చేయడానికి ఎప్పుడు సిద్ధమేగమ్మా. మీకు అవకాశం అంటే ఇప్పుడు ఎన్నో అవకాశాలు వస్తూనే ఉంటాయి, అది వేరే విషయం. కాకపోతే ఏ డైరెక్టర్తో చేస్తే ఇంకా బాగుంటుందని ఫీల్ అవుతున్నారు? అలా ఏం లేదమ్మా. ఎందుకంటే 2010లో అనుకొని ఆయనతో హిట్ కొట్టారు. ఆ ప్రస్థానం చేయలేకపోయినా బాధపడిందని 15 ఏళ్ళు టైం పట్టింది మళ్ళీ ఆ దర్శకుడితో. అంటే ఒకరు అనేది కాదు. నా ఇదేమంటే అరుణాచల రమణుల తత్వంలో జరగవలసింది జరిగి తీరుతుంది. ఎవరెంత అడ్డు పెట్టినా ఆగదు, జరగకూడదు జరగదు, ఎవరెంత ప్రయత్నం చేసినా జరగదు. ఇది సత్యం. కనుక ఊరక ఉండుటే ఉత్తమం అంటాడు ఆ తండ్రి. అంటే ఊరక మీన్స్ పని చేయకుండా ఉండమని కాదు. ఇప్పుడు మీరు పిలిచారు, ఇంటర్వ్యూ చేయాలి, రావాలి, చేయాలి, మాట్లాడుకోవాలి, చేసుకోవాలి. అంతేగాని ఊరక ఉండమనంటే నేను గదిలో కూర్చుంటే కుదరదు. అలా ఏ దర్శకుడి నుంచి ఎలాంటి పిలుపుని వస్తుందా, ఏ దర్శకుడికి మళ్ళీతో చేయిస్తారని నా అరుణాచల రమణులు నిర్ణయించి వారి మనసుల్లో వారి బుద్ధిలో పెట్టి ఈ శంకర్ మహంతిని పిలిపించి చేయిస్తారు. అది నమ్ముతా. ఇటువంటి శంకర్ మహంతి గారిని ఈ వెబ్ సిరీస్ తర్వాత సినీ ఇండస్ట్రీలో ఏమని పిలుస్తున్నారండి? మీరే చెప్పాలి ఏమని పిలుస్తారో. అంటే మా వర్షన్, ప్రేక్షకుల వర్షన్ మీకు చెప్పేశాను, కానీ ఇదే వర్షను అన్ని చోట్ల కూడా ఉందా? అలాగే పిలుస్తున్నారా? అలాగే పిలుస్తున్నారు. ఏమంటే బాంబు శివారెడ్డి గారు అంటున్నారు, ఇంకేం చెప్పాలి? అన్ని క్యారెక్టర్ల గురించి మీరు చెప్తా ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి ఒక స్ట్రైట్ క్వశ్చన్, కొంచెం ఇబ్బంది పెట్టేది ఉంటుంది. డైరెక్ట్గా శివారెడ్డి కాదు రాజారెడ్డి బయోపిక్ తీస్తామంటే మీరు యాక్ట్ చేస్తారా? ఎలా? శివారెడ్డి పాత్ర కాదండి, ప్రేక్షకులు మిమ్మల్ని ఆదరించినటువంటి, అంటే ఊహించుకున్నటువంటి రాజారెడ్డి జీవిత చరిత్ర అనేది ఒక బయోపిక్ తీస్తే మీరు సిద్ధంగా ఉన్నారా, నటిస్తారా? అంటే ఒక నటుడిగా ఆ దర్శకులు కోరితే అది జరగవలసి ఉంటే జరిగే తీరుతుంది. అది నా రమణులు ఇచ్చిన సందేశం కదా. జరగకూడనిది ఉంటే జరగదు కదా.
ఓకే అండి, దానికి సిద్ధపడ్డాం. మహంతి గారు అయితే చెప్పేశారు, మరి డైరెక్టర్లు అయితే రెడీ అయిపోవచ్చు. ఆయన అయితే సంసిద్ధంగా ఉన్నారు. ఇండైరెక్ట్గా అయితే మనకి హింట్ కూడా ఇచ్చేశారు. జరగాల్సింది జరిగే తీరుద్ది, జరగకూడదు జరిగితే జరగదు. మనందరి ప్రేక్షకులు అదేవిధంగా మా యొక్క ఛానల్ తరపున మేము ఒక చిన్న క్వశ్చన్ సార్, మా అందరి కోసం మళ్ళీ మీరు ఆ పాత్రలో ఉన్నటువంటి ఏదైనా ఒక డైలాగ్ మాకు చెప్పగలరా? ఏ డైలాగ్ కావాలి చెప్పండి, ఏ సీన్లో డైలాగ్ కావాలి మీకు నచ్చింది ఆ మూవీ మొత్తం మీద మీకు బాగా మీకు సరదా పడేది? అంటే దేవకట్ట గారు రాసిన ప్రతి డైలాగులో ఎంతో ఆంతర్యం ఉంటుంది. ఏ డైలాగుని తీసిపడేటంటే ఈ డైలాగు నాకు నచ్చంది లేదు. మీరు సరదా పడేదేదో చెప్పండి, మీ సరదా కోసం చెబుతా. మీకు ఏ సీన్ నచ్చింది సరదా పడే సీన్? శివారెడ్డి పాత్రలో మీ కొడుకు మీ ఇంటికి వచ్చినప్పుడు, అంటే పెళ్లి చేసుకుని అనుకుంటున్నా వచ్చిన సీన్లో మీరు ఒక డైలాగ్ చెప్తారు కదా, సో ఆ సన్నివేశంలో పెళ్లి చేసుకుని వచ్చింది అప్పుడు చెప్పుకుంటారా? వచ్చేస్తాడు వాడు, వచ్చేస్తుంటే వీడికి ఆశ్చర్యపోతుంటాడు ఈ శివారెడ్డి. ఏంటి పెళ్లి బ్యాజర్లాగా ఏంటి వీళ్ళందరూ తీసుకుని వచ్చేస్తున్నారు, ఏందిమే ఏంది ఇదంతా అంటాడు. అనేప్పటికీ వస్తారుగా చూసుకోయా నువ్వని చెప్పి వీళ్ళు అంటుంటారు. అంటే నువ్వు కాలేజీలో ఉండాల్సిన వీళ్ళు వస్తుండవేంద్రా నువ్వు అంటాడు. అనేప్పుడు కాలేజీ సంగతి తర్వాత మా అమ్మని ఎత్తుకొచ్చాడు చూడు, దొంగ పెళ్లి చేసుకున్నాడు అంటాడు ఆ బామ్మర్ది. ఆయన వీడికి ఒక్కసారి మైండ్ చెడిపోద్ది. ఆ కొడుకుని ఏదో డాక్టర్ని చేయాలనుకొని కాలేజీలో చేర్పించి వస్తే పెళ్లి చేసుకొని వచ్చాడు, వీడి మైండ్ బ్లాక్. ఇంకా పెళ్ళి అంటా దిగుతాడు. దిగిన తర్వాత ఏందిరా బొట్టు కట్టొచ్చుండావో, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళమే అనేప్పటికో, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే మేము నమ్ముకున్న వాళ్ళం దేవుళ్ళు కాదంటాడు ఆయన. అనేపాటికి వీడు నువ్వేం కాదండి, గో నువ్వు మీ ఇంట్లో మాదిరే బొట్లో గిట్లో లేకుండా చేస్తే మా అమ్మని మేము ఊరుకునేది లేదు అంటాడు. నువ్వు ఊరుకోవా, నేను తిరుపతి వెళ్తున్నాను అంటాడు. తిరుపతి అయితే రా, శాఖల మీద శాఖలు ఎత్తాడావా అంటాడు. వీడికి భయం వేసేస్తాను. ఇక్కడ అది సరే కానీ చూసుకో, నువ్వు అవతల నువ్వు వేసిన విత్తనాలైన మొక్కలు అయిపోయినావు చూసుకో అంటాడు. మొక్కలైపోయి ఏంట్రా అని చూడంటాడు. అంటే నువ్వేదో అన్నావు కదా, మైండ్లో ఏదో తేడా వచ్చింది కదా, నన్ను చంపడానికి వచ్చావు అంటాడు. ఎవడు రాడు అనేది వెళ్తాడనమాట. ఇల్లు వాళ్ళతో రాజీ చేసుకుంటాడు. అనేపాటికి వీడికి మైండ్ పోద్ది. పెళ్లి చేసుకొని వచ్చినావు కదా అని లోపల ఉంటుంది వీడికి మైండ్లో. ఇంట్లో అన్నింటికి నువ్వే పెద్దవైపోయినావు, ఎలా రాజీ చేసుకోండి నువ్వే చెప్పు. ఒక కృష్ణా జిల్లా వాసి, ఒక రాయలసీమ యాసలో ప్రేక్షకులు అనుకున్నటువంటి పాత్రలో నిజంగా మీరు జీవించేసి ఈరోజు మా అందరి మనసులో అయితే కొల్లగొట్టేశారు సార్. సో మొత్తానికైతే మయసభ వెబ్ సిరీస్కి సంబంధించి 3 పదాల్లో చెప్పాలంటే దాన్ని మీరు ఎలా వర్ణిస్తారు? ఎట్లా అమ్మా? మయసభ ఈ వెబ్ సిరీస్ని ఒక 3 పదాల్లో దాని గురించి చెప్పాలంటే మీరు ఎలా చెప్పగలరు? ప్రేక్షకుల్ని మాయ చేస్తూ ఎవరి ఊహలలో వాళ్ళని విహరింపజేసే మయసభను సృష్టించిన మయబ్రహ్మ, దర్శక బ్రహ్మ శ్రీ దేవకట్ట. సూపర్ సార్, థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ.